లో ఏదైతే రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వాళ్ళకి సంబంధించిన ఏదైతే రైతు భరోసా రాలేదని మరోవైపు బాధపడితే, రుణమాఫీ కాలేదని మరోవైపు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మొత్తానికి రైతుల సమస్య చూసుకుంటే, నేను చూసుకున్నట్టయితే చాలా చోట్ల కూడా ఎరువులకు సంబంధించి రాక ఎరువుల షాపుల ముందట మొత్తం కూడా పరిగాడుపులు కూడా తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక రైతుల సమస్య ఇట్లుంటే విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల విద్యార్థులు అయితే వాళ్ళకి సంబంధించిన కనీస సౌకర్యాలు లేవని కూడా చాలా పెద్ద ఎత్తున వైఆర్టీవీని అయితే సంప్రదిస్తున్న పరిస్థితి. మొత్తానికి గురుకులాల విద్యార్థుల్లో తిండే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సమకూర్చాల్సినటువంటి సదుపాయాలు కూడా పూర్తి మొత్తంలో అందట్లేదు. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్ కూడా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతుల అంశం కావచ్చు, విద్యార్థుల అంశం కావచ్చు, నిరుద్యోగుల అంశం కావచ్చు, ప్రతి క్షణం కూడా వాళ్ళ గొంతుకగా మా వైఆర్టీవీ అయితే మీ దృష్టికి అయితే తీసుకొస్తుంది. ప్రతి క్షణం కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తునే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతుందో నిరంతరంగా వైఆర్టీవీ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. జైలు పంపించాలనే కూడా విపరీతమైన ప్రయత్నం కూడా చేస్తున్నట్టయితే మీరు చాలా సందర్భాలు చూసారు. తప్పకుండా మీరు చేయాల్సింది ఏం లేదు, వైఆర్టీవీకి సంబంధించి ఒక లైక్ చేసి ఏదైతే మా లైవ్ ఉందో దాన్ని షేర్ చేసి, మీకు ఏదైతే సబ్స్క్రైబ్ చేసి, మీకు ఏదైతే దీని మీద అంటే వైఆర్టీకి సంబంధించి ఏదైతే అభిప్రాయం ఉంటుందో దాన్ని మీరు కామెంట్ రూపంలో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మరి తెలంగాణలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు కావచ్చు, వాస్తవికంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఆర్టీకి సంబంధించి కూడా సమ్మె నిరసన నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా దానికి స్పందించిన దాఖలాలు కూడా లేవు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికి సెక్రటరేట్లో ఒక ముఖ్యమంత్రి ఉండేటువంటి సెక్రటరేట్ ఏదైతుందో అందులో చాలా వరకు కూడా ఒక ఏదైతే చాలా మాఫియా నడుస్తుందని కూడా చాలా సందర్భాల్లో వైటీవీ కూడా చెప్పింది. ఇప్పుడు మనకు సాక్ష్యాలు కూడా కనబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండేటువంటి ఏదైతే సెక్రటరేట్ ఉందో దానిలో చాలా వరకు కమిషన్లకు కకృతి పడి ఏదైతే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సీఎం ఆఫీస్లో లిక్కర్ పరిశ్రమను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులు. బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటూ పట్టు, డిస్ట్రిబ్యూషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులని మెలిక, కొంతకాలంగా అందని బిల్లులు, బకాయిలు రాక లిక్కర్ సంస్థల ఇబ్బందులు. ఇటీవల మా వాళ్ళ కాదని చెప్పిన సంస్థలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కోసం వేధింపులు. ఆ ఇద్దరి ఒత్తిడికి భయపెడుతున్న మల్టీనేషనల్ కంపెనీలు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులపై సెక్రటరేట్లో జోరుగా చర్చలు అయితే నడుస్తున్నట్టు ఇక్కడ మనం ఒక కథనం చూడవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలో లిక్కర్ సంబంధించి పెద్ద ఎత్తున మాఫియా జరుగుతున్నట్టు కూడా చాలా వరకు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి కార్యాలయంలో ఎంత అరాజకాలు జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మరి దృష్టికి వెళ్తలేదా? వెళ్ళినా కూడా ఆయనకు వచ్చేటువంటి పరిస్థితులను ఆయనకు వచ్చేటువంటి ఏదైతే కమిషన్లు ఏవైతున్నాయో దాంతో సరిపడి సైలెంట్గా ఉంటున్నాడు అనే వాస్తవాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇక మల్టీనేషనల్ కంపెనీలపై కన్నేసిన ఇద్దరు వ్యక్తులు తమకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని లేదంటే పెండింగ్ బిల్లులు రావని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న లిక్కర్ సంస్థలు ఇప్పుడు వీళ్ళ పోరులో మరింత ఇబ్బందులు పడుతున్నారని ఇక తెలుస్తున్న పరిస్థితి. ఇక మొత్తానికైతే దీనికి సంబంధించి వాస్తవంగా తెలంగాణలో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఏదైతే ఇసుక స్కామ్లు కావచ్చు, మాఫియాలు చాలా పెద్ద ఎత్తున కూడా నడుస్తున్నాయి. ఇక తెలంగాణలో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మహిళలకు పెద్ద ఎత్తున కూడా ఒక హామీ ఇచ్చిండు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని ఆరికడతా అని చెప్పిండు. మరోవైపు బెల్ షాపులను మొత్తం కూడా నిషేధిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు మద్యం షాపులు పెరిగిన పరిస్థితుల విషయం కూడా ఎక్కడ కూడా అరికట్టిన పరిస్థితి కానీ బ్యాన్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ చూడలేదు. ఇక సీఎం ఆఫీస్లో లిక్కర్ మాఫియా అనేది ఇక ఒక్కసారి చదువుదాం. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న లిక్కర్ సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం కన్ను పడినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి కార్యాలయంలోని
కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నట్టుగా సమాచారం. మర్యాదగా మీ బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదా అంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమాచారం బయటికి రాకపోవడంతో లిక్కర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఉలిక్కిపడుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ పరిశ్రమ అనేక ఇబ్బందులు పడుతుంది. బకాయిల చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక ఈ బకాయిలకు సంబంధించి ఎందుకు జాప్యం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదో అది మాకే అప్పచెప్పాలి, ఇస్తేనే మేము అన్ని బకాయిలు కూడా చెల్లిస్తాం, లేకపోతే ఇట్లానే ఇబ్బందులు పెడతామని కూడా వాళ్ళు పరోక్షంగా వీళ్ళని హెచ్చరిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పటికి 6 నెలల బకాయిలు ఇవ్వకుండా ఆ కంపెనీలను ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలి అంటే ఏకంగా మీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వండి అంటూ సీఎం కార్యాలయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న 2 వ్యక్తులు బెదిరించి బేరం ఆడుతున్నట్లు సమాచారం. పెండింగ్ బిల్లులు కావాలంటే డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వాలని ఆ 2 పట్టుబడుతున్నారట. దాంతో ఏం చేయాలో తెలియక మల్టీనేషనల్ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయని తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ మద్యం అమ్మకాల్లో టాప్లో ఉంది. ఇది సాక్షాత్తు రాజ్యసభలో కేంద్రం ఆరోగ్య శాఖ సహాయ మంత్రి స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ టూరిస్ట్ హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో రాను రాను మద్యం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక 2020 నాటికి రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు, వాటితో పాటు 1200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయో ఈ రకంగా ప్రభుత్వం సంబంధించిన కొంతమంది దూతలు ఎవరైతున్నారో వాళ్ళని ఇబ్బంది పెడితే మొత్తం కూడా ఆంధ్రలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలంగాణ కూడా ఆ విధంగా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తెలంగాణలో ఇప్పుడు సప్లై చేస్తున్నాయి, అవన్నీ కూడా ఆగిపోయి డూప్లికేట్ మద్యాలు ఏవైతున్నాయో కొన్ని ఏదైతే మనం గతంలో చూసుకున్నాం డిస్టిలరీస్ సంథింగ్ ఏదో పేరుంది, అట్లాంటి కంపెనీలు కూడా ఏదో బీహార్లో బ్యాన్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బీహార్ అంత దిగువ అంటే అంత చిన్న రాష్ట్రం, అంత పేద రాష్ట్రంలోనే బ్యాన్ చేసినటువంటి కంపెనీలు కూడా తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఏదైతే కొంతమంది నాయకులు అంటే వాళ్ళ పేర్లు కూడా అనవసరం, వాళ్ళకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఎక్కువ శాతం కూడా కమిషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకైతే పాల్పడుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇటీవల పెంచిన నేపథ్యంలో మరో 2,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఇంత ఆదాయ వనరుగా మారిన లిక్కర్ ఇండస్ట్రీని ప్రభుత్వంలోని కొందరు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా బ్రాండ్స్కు పెద్ద ఎత్తున బకాయిలు పడింది. దీంతో ఆ లిక్కర్ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్స్ ఇలా అయితే తెలంగాణలో ఆపరేట్ చేయబోమని బెదిరించడం వరకు వెళ్ళాయి. అయితే ఆ ఇద్దరిలో మాత్రం మార్పు రావడం లేదు. వీళ్ళ వ్యవహారంలో ఏపీలో జగన్ ప్రభుత్వంలో జరిగినట్లే తెలంగాణలో కూడా జరుగుతున్నాయని లిక్కర్ ఇండస్ట్రీలోని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోనే కొందరు ఇలాంటి పనులకు తెగించడాన్ని విస్మయానికి గురిచేస్తుంది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ పరువు తీసే పనులను చేస్తున్న ఇలాంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని లిక్కర్ ఇండస్ట్రీ వాళ్ళు కోరుతున్నట్టయితే సమాచారం. ఇక తెలంగాణలో చాలా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని కొంతమంది వాళ్ళని వేధిస్తున్నారు. మరొక రకంగా చూస్తే మాకు కమిషన్ ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి, మాకు మీరు ఇచ్చే సరిపోతలేదని కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ సప్లై కూడా మొత్తం కూడా ఆఫ్ చేస్తామని అయితే బెదిరించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే 2 దూతలు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చలనం కలుగుతలేదు. అదేవిధంగా చూసుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన ఏదైతే సెక్రటరేట్ కార్యాలయం ఉందో అందులో ఉండి కూడా ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదా, మరి పే ఆయన సైలెంట్గా ఉంటున్నాడా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే లిక్కర్ ఇండస్ట్రీ ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికి నిన్న ఏదైతే కేసీఆర్ సంబంధించి బర్త్డే వేడుకలు అయితే చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు మనం చూసినాం. ఇక కేసీఆర్ తెలంగాణ హీరో, ఆయన బిడ్డగా పుట్టడం అదృష్టం, చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించాడు. కేసీఆర్ అంటే ఓ భావోద్వేగం. ఇక తెలంగాణకు కేసీఆర్తో పేగుబంధం ఉందంటూ హరీష్ రావు. తెలంగాణలో కేసీఆర్ బర్త్డే వేడుకలు, 71 కేజీల కేక్ కట్ చేసిన నేతలు, ప్రత్యేక డాక్యుమెంటరీ రిలీజ్, ఆకట్టుకున్న ఫోటో ఎగ్జిబిషన్, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక తెలంగాణకు సంబంధించి నిన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం అంతా కూడా జరిగినాయి. రైతులు కూడా వాళ్ళ అభిమానాన్ని ఈ రూపకంగా కూడా మొత్తం కూడా
చూపెట్టుకున్నారు. నిన్న గోదావరికి సంబంధించి ఏదైతే బస్ డిపో ఉందో అందులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు నిర్వహించారు. దానికి సంబంధించి బస్సులతో కూడా కేసీఆర్ పేరును అయితే అక్కడ క్రియేట్ చేసినట్టు కూడా మనం చూసాం. ఇక తెలంగాణకు త్వరలో బీసీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాత్రం సీఎంకు మార్పు లేదు, తెలంగాణలో భవిష్యత్ అంతా బీసీలేదే, ఏఐసీసీ నేత అజయ్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు. ఇక తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, కానీ త్వరలో మాత్రం బీసీ ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఏఐసీ నేత అజయ్ సింగ్ యాదవ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసిండు. అంటే దీనికి సంబంధించి మరి డిఫరెంట్ యాంగిల్స్లో కూడా దాన్ని చర్చకు దారితీస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతున్నారో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని ఒకరు అంటారు, చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కొంతమంది అంటారు, కొంతమంది త్వరలో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి సొంత కాంగ్రెస్ నేతలే ఆయనను ఏమాత్రం కూడా అభిమానించట్లేదు, ఆయన పట్ల ఈర్ష్య చూపెడుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితులు. ఇక 5 ఏళ్ళు రేవంత్ సీఎం, పార్టీతో సాధ్యమని భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా బీసీ వ్యక్తి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో బీసీ కులగణన విజయవంతంగా చేశామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీ కులగణన చేపట్టామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీల గురించి ఆలోచించడం లేదని అన్నారు. బీజేపీ ఎక్కడ కులగణన చేయలేదని, రాజకీయ విమర్శల కోసం బీసీల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించబోతున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి ఉన్న కులగణన గురించి ఏనాడు ఆలోచించలేదని తెలిపారు. చట్టసభల్లో బిల్లులు పెట్టి చట్టబద్ధత ఇస్తే దాన్ని 9 షెడ్యూల్లో చేర్చి ఆమోదం వచ్చే విధంగా ప్రయత్నం చేసే బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదని అన్నారు. అప్పుడే బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని మహేష్ గౌడ్ కూడా చెప్పినట్టు మనం చూడొచ్చుగా. తెలంగాణకు సంబంధించి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, తర్వాత కూడా ఏమైనా జరగచ్చు అని కూడా కొంతమంది అంటుంటే, త్వరలో బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతున్నారో అయినా కూడా ఇదే చివరి రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని కూడా భిన్న అభిప్రాయాలు అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే పూర్తి మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక తెలంగాణలో వాస్తవంగా మంత్రి సీతక్కకు సంబంధించి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించిన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే, అక్కడ నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా ఏమాత్రం కూడా అక్కడ హాజరు కాలేదు, వేసిన చైర్లలో సగం కూడా ఫిల్ కాలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పట్టభద్రుతులు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక దాన్ని చూద్దాం. మంత్రి సీతక్క సభ అట్టర్ ఫ్లాప్, భైంసాలో ఎమ్మెల్సీ ఎన్నికల సభకు రాని గ్రాడ్యుయేట్స్, ఖాళీగా కుర్చీలు, కనీసం హాజరు కానీ 50 మంది, జనం లేకపోవడంతో సీతక్క అసహనం. ఒక మంత్రి అయి ఉండి కనీసం 50 మంది కూడా అక్కడికి సభకు పోలేదట. అంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు కూడా చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీగా నిలబడేటువంటి వ్యక్తి కూడా చాలా వరకు కూడా అక్కడ అంటే తెలియని వ్యక్తి, ముఖపరిచయం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆయన ఒక విద్యా వ్యాపారవేత్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆ సభకు కూడా నిరాకరించి వెళ్ళని పరిస్థితి. ఒక మంత్రి ఉండి అక్కడికి వెళ్ళిన టైంలో అక్కడ ఎవరు కూడా పోకపోవడం పట్ల మంత్రి కూడా చాలా వరకు అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు ముందే కాంగ్రెస్కు షాక్ ఇస్తున్నారు. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి సభలను గ్రాడ్యుయేట్స్ పట్టించుకోవడం లేదు. ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సోమవారం నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో నిర్వహించిన ఎమ్మెల్సీ మీటింగ్కు స్పందన కరువైంది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క హాజరై సమావేశం జనం లేక వెలవెలబోయింది. దీంతో సీతక్క తీవ్ర అసహనం గురయ్యారు. మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేల్ వస్తున్నారని తెలిసిన గ్రాడ్యుయేట్లు సమావేశానికి రాకపోవడంతో నేతలు కంగుతిన్నారు. కనీసం ఫంక్షన్ హాల్లో వేసిన కుర్చీలు కనీసం కూడా నిండలేదు. దీంతో
మంత్రి సీతక్క తీవ్ర అసహనానికి గురయ్యారు. గ్రాడ్యుయేట్లు సమీకరణలో ఫెయిల్ కావడంతో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఓటర్ల సమీకరణలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభకే జనం సమకూర్చకపోతే రేపు ఓటింగ్లో గ్రాడ్యుయేట్లు ఎలా తమ వైపు వస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా గెలిచి అధిష్టానానికి గిఫ్ట్గా ఇద్దామని చూస్తే ఇలా జనం లేని సభలు పెట్టి పరువు తీయొద్దని చెప్పినట్లుగా ప్రచారం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఏదైతే రాబోయినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ వ్యతిరేకత వస్తుంది. అంటే యాక్చువల్గా ఆయన ఏదో ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా ఎంతో కొంత జన సమీకరణ ఉంటుండే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన పట్ల కూడా విశ్వాసం అయినట్టు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి గ్రాడ్యుయేట్లు ఎవరైతున్నారో ఏ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిమ్మల్ని నచ్చి ఓట్లు అడిగితే మరి ఎన్నికల్లో వీళ్ళు ఏం చెప్పారు? ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో వీళ్ళు చెప్పింది ఏంటి? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. 14 నెలలు అవుతుంది. 14 నెలలు ఇప్పటికి అవుతుంది. మరి ఈ నిరుద్యోగ భృతి ఏదన్నా అడగండి. నెంబర్ 1, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అయ్యా మా ఉద్యోగాలు ఇవన్నీ అడగండి. ఇక ఇంకా 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 అడిగే చాలా ఉన్నాయి. మరి మా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. నామమాత్రంగా పోయిన సంవత్సరం మరి జాబ్ క్యాలెండర్ నామమాత్రంగా ఇచ్చారు. మరి ఇప్పటికి 1 నెల అయిపోయింది, 2వ నెల కూడా అయిపోవడానికి దగ్గర ఉన్నది. మరి మా జాబ్ క్యాలెండర్ ఏదని అడుగురి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలు మీరు వాళ్ళని క్వశ్చన్ రేజ్ చేయండి. మీ డిమాండ్స్ ఏవైతున్నాయో వాళ్ళని ఖచ్చితంగా అడగాల్సిన అవసరాలు ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మోసపూరితంగా ఈరోజు వచ్చి మన పట్ల మన ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు, కానీ మన గురించి మాట్లాడడానికి కూడా రావట్లేదు. మరి ఇదే నరేందర్ రెడ్డి కావచ్చు, ఇతర ఉన్నటువంటి ఈ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఏడైనాయి, 420 హామీలు ఏడవాయే, నిరుద్యోగుల అంశం ఏడవైంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. టీచర్లకు పీఆర్సీలు వస్తలేవని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఏడవైనాయి అని అడగండి ఒక్కసారి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వస్తే వెంటవాడు అడగండి క్వశ్చన్స్. ఎందుకంటే అడగాల్సిన అవసరం ఇప్పుడే ఉన్నది. మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయినాయంటే వాళ్ళు మన దిక్కు కూడా 5 ఏళ్ళు చూసే పరిస్థితులు కూడా ఉండేవి. గ్రామీణ స్థాయి ఉన్నటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి పెద్ద మొత్తంలో వాళ్ళకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉండేవి. సో ఎమ్మెల్సీ సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాంట్లో వాళ్ళ బలం ఎంతున్నదో చూపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే నిరుద్యోగులను చాలా వరకు విపరీతంగా మోసం చేసి చిన్న మోసాలు కాదు, అవి చాలా పెద్ద ఎత్తున మోసం చేసిరు. వాళ్ళకి సంబంధించి 2 లక్షల జాబ్స్ ఇస్తామని కేవలం 50,000 జాబులు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 50,000 జాబులు కూడా వీళ్ళు ఇచ్చినా అంటే గత నోటిఫికేషన్లో ఏవైతే వాళ్ళు ఇచ్చిన జాబ్స్ ఉన్నాయో వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మీ 50,000 జాబ్స్ ఇచ్చినామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. ఆ రోజు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు. మరి నిరుద్యోగుల ప్రభుత్వం ఏడవైందో మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక కేసీఆర్ కోసం ఎర్రవెల్లి గ్రామస్తుల యాగం పూజలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు, కేసీఆర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఘనంగా జరిగాయి. కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఎర్రవెల్లిలో గ్రామస్తులు యాగం నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవెల్లిలో జరిగిన ఓ ఫంక్షన్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు ఒకరినొకరు దండలు, ఉంగురాలు మార్చుకున్నారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసిన నేతలు. కేసీఆర్ పుట్టిన సందర్భంగా ఎర్రవెల్లిలో ఆయన నివాసంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. కేసీఆర్ను కలిసి బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కలిశారు. జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన 100 ఏళ్ల ముందు చూపు పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. 100 ఏళ్ల ముందు చూపులో కేసీఆర్ దశాబ్ద కాలం పాటు కృషితో అందించిన ప్రగతి పాలనలో రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులను వేయగలిగిరన్న ఆర్బీఐ నివేదిక గణాంకాలతో రూపొందించిన ఈ పుస్తకాన్ని కేసీఆర్కు జూలూరు గౌరీశంకర్ అందజేశారు. ఇక హైదరాబాద్ సంబంధించి
ఏదైతే డ్రగ్స్ వచ్చి అంటే డ్రగ్స్ కనబడితే వాడిని తీసుకుపోయి వాని మీద కేసులు పెడతాం, ఇక వాడు జీవితంలో పనికి రాకుంటే వేస్తాం, లేకపోతే దీనికి ఒక చట్టబద్ధత ఇస్తాం, లేకపోతే దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక ఒక అంటే ఒక పోలీసులోనే ఒక విభాగం ఏర్పాటు చేస్తాం. చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అయితే పెద్ద పెద్ద ప్రకటనలు చేసిరు. మరి హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున చూసుకుంటున్నట్టయితే ఏ పబ్బులో చూసినా కూడా చాలా వరకు కూడా డ్రగ్స్ సంబంధించి కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు. అంటే ముఖ్యమంత్రి సంబంధించి మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది సంబంధించి, ఇంకా ఏదో ఈ మధ్య కాలంలో ఒక డ్రగ్స్ నియంత్రణకు ఒక పోలీస్ సంబంధించిన ఒక విభాగం కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ విభాగం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి డ్రగ్స్ పార్టీ ఇటు పబ్బుల్లో జరుగుతుంది, ఇటు చూసుకుంటే ఏదైతే కొన్ని ప్రదేశాల్లో బహిరంగంగా కూడా జరుగుతున్నట్టయితే మనం చాలా సందర్భాల్లో అయినా మరి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతుంది? అంటే పేరుకే చెప్పుకోవడానికే తప్ప ప్రభుత్వం చేసేది కూడా ఏం లేదు. దీనివల్లనైతే యువతనైతే చాలా వరకు నష్టపోతున్న పరిస్థితులు జరుగుతున్నాయి. ఇక రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐపీఎస్లో 3 తప్పులు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేట అంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ తీసుకుంటున్నారని, మరికొంతమంది సొంత దుకాణం తెరిచారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే బాకిల సర్కార్ అని, మేధావులు బాకిల సర్కార్ను బండకేసి బాదండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కులగణంతో కాంగ్రెస్ కొరివిలతో తల గోక్కుంటుందని, నిరుద్యోగులకు 56,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలకు బాకీ, ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు బాకీ, 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకునికి స్కూటీ బాకీ, ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 4 డిఏలు బాకీ ఉన్నాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించేది బీజేపీని అని బండి సంజయ్ తెలిపినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు 15% కమిషన్ తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు అయితే చేసినట్టు మనం చూడొచ్చు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఓట్లు అడిగితే మీరు ఈ అంశాలు అయితే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన యువతులకు స్కూటీ కావచ్చు, టీచర్లకు 4 డిఏలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ భృతి 56,000 బాకీ ఉన్నారు, అవన్నీ కూడా అడగండి అని అయితే బండి సంజయ్ చెప్తున్నాడు. మరి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి మరి గెలిచినాక ఏం చేస్తారనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం బండి సంజయ్ మీద ఉన్నది. అంటే ఓట్లు అడిగి ఏదో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను చూపెట్టిన బరాబరే. మరి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీరేం చేస్తారు ప్రజలకు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా మీ మీద ఉన్నది. మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చిర్రు అనే విషయాలు కూడా మీరు ప్రజలకు చెప్పి మీరు ఎన్నికలకు పోతే ఇంకా బాగుంటుందని మేము చెప్తున్నాం. ఇక కేసీఆర్ బర్త్డేకి సంబంధించి ఇక మొన్న అర్ధరాత్రి కూడా ఫ్లెక్సీలు మొత్తం కూడా ఇంపారు. పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ చింపిన పరిస్థితులు అయితే మనం చూసినాం. ఇక అంటే కేసీఆర్ సంబంధించి ఆయన బయటకు వస్తున్నాడు అనే ఒక వార్తనైతే చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు భయపడే ఫ్లెక్సీలు చింపిరని బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. కేసీఆర్ ఫ్లెక్సీలు చింపేసిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. ఓవైపు పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంటే మరోవైపు రాత్రికి రాత్రే వాటిని తొలగించుకుంటూ వెళ్ళారు. అంటే ఒకవైపు జీహెచ్ఎంసీ ఒకవైపు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క దగ్గర మంచి బేస్మెంట్ పాయింట్లలో పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ క్రమంలో వాళ్ళు వెళ్ళిపోతుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వెనకాలనే వీళ్ళు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళు తొలగిస్తూ వీళ్ళు వెళ్తున్నారు.
అక్కడ ఒక నాయకుడు అడిగిండు, ఏం అడిగిండు, మరి ఫ్లెక్సీలు ఎందుకు వీకేస్తున్నారు, మేము పర్మిషన్ తీసుకున్నాం, లీగల్గానే పెట్టుకున్నాం ఈ ఫ్లెక్సీలు కావచ్చు పోస్టర్లు కావచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వాళ్ళ ఫ్లెక్సీలు కాబట్టి పోస్టర్లు కానీ పెట్టుకున్నారు బర్త్డేల సందర్భాల్లో. మరి మేము మా అభిమానంతో ఫ్లెక్సీలు పోస్టర్లు అతికిస్తుంటే మీరు ఎందుకు వీకేస్తున్నారని ఒక బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు అడిగితే, మాకు పైనుండి అధికారులు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, జిహెచ్ఎం సంబంధించిన యంత్రాంగం కావచ్చు, ఇక మేయర్ కావచ్చు, మరి ఎందుకు ఇంత కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు, ఈ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సిబుల్ కూడా విక్కుతున్నాడు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అతి త్వరలో కేసీఆర్ జనాల్లోకి రాబోతున్నాడు, పెద్ద గొంతుగా తెలంగాణకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు అనే భయంతో ఈరోజు అయితే ఫ్లెక్సీలను అయితే ఎక్కడికక్కడ చింపివేయడం అయితే మనం చూసినాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తే ఆ బురదల రాయితే ఏమవుతుంది, బురద వచ్చి మళ్ళీ అంగి మీద ఎట్లా పడుతుందో, మీరు ఎంత దారుణాలు చేస్తే అవి తిరిగి మీకే పడుతుంది తప్ప ఒరిగేది ఏం లేదు. అంటే ఈరోజు ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటే, మీరు ఫ్లెక్సీలను నింపారు కానీ మా గుండెలలో ఉన్న కేసీఆర్ని కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది గుండెలో ఉన్న కేసీఆర్ బొమ్మనైతే ఇంపలేరని అయితే వాళ్ళు వీళ్ళకు చెప్పిన పరిస్థితులు అయితే చూసినాం. ఇక తెలంగాణలో ఇక ప్రతి అంశంలో రైతుల గురించి కూడా ఒకసారి చూద్దాం. రైతులు మరి గతంలో ఎట్లుంటుండే, గత 10 ఏళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసిరు, మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎంత గోసులు పడుతున్నారు అనేది కూడా చూద్దాం. ఇక వారానికి 1 ఎకరమే ప్రారంభించి 22 రోజులైనా 3 ఎకరాల వరకే అందిన సాయం. ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ. 4 ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం, 30 లక్షల మంది ఎదురుచూపులు, పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన. ఇక ఒక రైతు ఏం చేసిండంటే నిన్న బ్యాంకుకు పోతే అక్కడ రుణమాఫీ కాలేదట. పాప ఆయనకు సంబంధించి రైతు భరోసా కూడా అకౌంట్లో పడలేదు. పడకపోవడంతో అయితే ఈయన ఏం చేసిండు, పాప ఆయనకు సంబంధించి బైక్ ఏదైతుందో అది కాల్చి బ్యాంకు ముందటనే కాల్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసినాం. అంటే రైతులు ఎంత ఆగ్రహానికి గురవుతున్నారు, ప్రభుత్వం పట్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు. భూపాలపల్లి పట్టణంలోని సెగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురి ఇండ్ల తలుపులు మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు. కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోగునల్ల సమ్మయ్య, జిమ్ముడి వెంకటేష్, గజ్జె నరేష్కు చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు. కొద్ది రోజుల కిందే 10,000 కట్టామని, సోమవారం తామంతా పనికి వెళ్ళిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకెళ్ళిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మొన్ననేమో గేట్లు వీక్కొని వేరు, ఇవాళ చూసుకుంటేనేమో ఇండ్లకు సంబంధించిన తలుపులు వీక్కొని వేరు. అంటే ప్రభుత్వం రైతుల పట్ల కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల కావచ్చు ఏ విధమైన వైఖరి వ్యక్తం చేస్తున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతున్నది. ఇక హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం, నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతల. ఈ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. హైడ్రా తీరును తీవ్రంగా తప్పుపట్టిన కోర్టుకు హాజరవ్వాలని ఇన్స్పెక్టర్కు ఆదేశం. అంటే హైడ్రాకు సంబంధించి ఎంత దారుణాలకు ఒడిగట్టింది, మరి పేద ప్రజలు ఏ మొత్తంలో ఇబ్బందులు పడ్డారు హైడ్రా వల్ల అనేది కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇక వాళ్ళు ఇచ్చిన వాయిస్ కూడా మనం చాలా సమయాల్లోనైతే టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక చైనాను శత్రువుగా చూడొద్దు, ఆ దేశాన్ని గర్వించాల్సిన సమయం ఇది. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు. సైనికుల త్యాగాలకు అవమానం, తమ పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్. ఇక కేసీఆర్కి సంబంధించి వాస్తవంగా నిన్న అంటే పల్లె ప్రజలు ఏ విధంగా ఎంత కొనియాడిర్రు, వాస్తవంగా మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండనే వారికి ఇది ఒక ఫోటో చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే రైతులు ఆ రోజు 10 ఏళ్ళు ఏ విధంగా బతికిర్రు అనేది ఇక వీళ్ళ అభిమానం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు వాస్తవంగా వాళ్ళకు సమయానికి సాగునీరు అందినాయి, సమయానికి ఎరువులు అందినాయి, సమయానికి పెట్టుబడి సాయం వచ్చింది, అన్ని సకాలంలో జరిగినాయి 10 ఏళ్ళు. మరి ఈ ఏడాది కాలం పాటు, ఈ 14 నెలల కాలం పాటు ఏం జరుగుతుందంటే, పాలకుర్తిలో చూసాం, కొన్ని ఏరియాస్లో చూస్తున్న పరిస్థితి ఏంటంటే రైతులు వాళ్ళకి సాగునీరు అందక
పంట పొలాలు కూడా ఎండిపోతున్న పరిస్థితి, మొత్తం కూడా భూమి మొత్తం కూడా నిర్రవాడమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రైతులు పూర్తి మొత్తంలో గత 10 ఏళ్ళు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నాడు, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి మొత్తంలో రైతుల పట్ల కక్షగా వ్యవహరిస్తున్నాడని కూడా రైతులు చెప్తున్నారు. లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, అంటే చాలా ప్లేస్లో కూడా రైతుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నాడు. ఏదైతే ప్రభుత్వం సంబంధించి ల్యాండ్ తీసుకునే పరిస్థితిలో కూడా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇక సర్వేకి సంబంధించి కూడా మేము వెళ్ళామంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మా అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తీసుకోవట్లేదని కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా రైతు ప్రభుత్వం అని చెప్తుంటూ మొత్తం కూడా రైతులను కూడా ఆగం చేస్తున్న పరిస్థితులు మనం చూసినాం.